సీఎం జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి సహకార రంగం బలైపోయింది అంటూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడారు. స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించి వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని అన్నారు. సహకార రంగాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సహకార రంగంలో ఎన్నికలు నిర్వహించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, నామినేటెడ్ పద్ధతిలో పదవులు కట్టబెట్టడం వల్ల సహకార రంగం దోపిడీకి గురవుతోందని ఆరోపించారు. సీఎం జగన్కు ఎన్నికలంటే భయం పట్టుకుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించి సహకార రంగాన్ని పటిష్టపరిచేందుకు కృషి చేయాలని అన్నారు. ఎంత పిరికివాడో, ఎందుకు పెట్టు, ఇవాళైనా పెట్టు, ఇంకా 2 నెలలు ఉంది టైం, వెంటనే మా దగ్గర ఆ జడ్పీటీసీకి ఆ సర్పంచ్కి ఎన్నికలు పెట్టి గెలిపించుకో, నువ్వు అధికారంలోకి వస్తావని చెబుతాం. ఇలాంటి పిచ్చి తరపు ఆలోచనలతోటి అనేక కుంభకోణాలు, ఇవాళ సహకార రంగంలో కుంభకోణాలు, రైతులు డిపాజిట్లు సోహా చేశారు, 100 కోట్లలో బోగస్ రుణాలు ఇచ్చారు, రికవరీ లేదు, ఉరితాడేశారు, సహకార రంగానికి ఉరితాడేశాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అవినీతి చదలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని, సహకార రంగాన్ని నిర్వీర్యం చేసింది. ఎక్కడ చూసినా సొసైటీలో ఏముంది గర్వకారణం? అవినీతి, అక్రమాలు తప్పితే. నష్టాల సొసైటీలు మూసేస్తాం, కొత్త సొసైటీలు పెడతాం అన్నాడు. పెట్టాడా? 700 సొసైటీలని, 7,000 పిఎస్సీలని రద్దు చేయాలి, కొత్తవి పెడతామన్నారు. పెట్టారా మీరు? ఏ ఒక్క కేంద్రం ఇచ్చిన మార్గదర్శకత్వాలను కూడా నువ్వు అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయిపోతున్నావు. దీనివల్ల రైతాంగం నష్టపోతున్నారు, రైతు పరపతి నష్టపోయింది, రైతులకు రావాల్సిన సహకారం అందకుండా పోయింది. రైతాంగానికి అవసరమైన సొసైటీని నిర్వీర్యం చేయటం చాలా దుర్మార్గపు చర్య. ఇన్సూరెన్స్ పథకంలో దాన్ని నాశనం చేశావు. ఇన్సూరెన్సు కేంద్ర ప్రభుత్వ పథకంగా ఉన్న ఇన్సూరెన్స్ స్కీమ్ పక్కన పెట్టేశావు. నేనేదో ఉద్ధరిస్తానన్నావు. ఇవాళ రైతులకు నష్టపరిహారం చెల్లించలేక తప్పుడు లెక్కలు చెప్పే పరిస్థితికి వచ్చావు. ఇవాళ అధిక వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి సహాయం అందని పరిస్థితి.